ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలకి అలాగే అమాలేకులకి మధ్య జరిగిన గొడవలో మోషే గారి చేతులు పైకెత్తినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలు గెలిచేవారు. యుద్ధం జరుగుతున్నంతసేపు చేతులు పైకి ఎత్తి ఉంచడం కష్టం కాబట్టి అహరోన్ ఒక వైపు ఊరు ఒక వైపు సహాయం చేసినప్పుడు ఆయన చేతులు పైకెత్తి అలానే ఉంచారు. సో ఇక్కడ చేతులు పైకెత్తడం అంటే ప్రభువా ఇంకా మా చేతిలో ఏం లేదు, సమస్తం నువ్వే చూసుకోవాలి అనే ఉద్దేశంతో మోషే తన ప్రజల పక్షంగా ఒక నాయకుడిగా వారి సమస్యను దేవునికి సమర్పిస్తాడు. మనలో అందరికీ నిర్ణయ స్వేచ్ఛ ఉంది కదా, అంటే మన జీవితానికి మనమే నాయకులం. మనం కూడా మన జీవితంలో ఎన్నో పోరాడాల్సి ఉంటుంది. అలాంటి పోరాటాల్లో మనకి ధైర్యం సరిపోలేనప్పుడు మన తోటి విశ్వాసుల ప్రార్థనలు కానీ, ఇదిగోండి ఇప్పుడు నా వీడియో వింటున్నారే ఇలాంటివి ఉపయోగపడతాయి. మళ్ళీ చెప్తున్నాను, మీరు చేతులు పైకెత్తడానికి సహాయం మాత్రమే చేస్తాయి, కానీ మీ యుద్ధాల గురించి చేతులు మీరే పైకెత్తాల్సి ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవడం కాదండి, ఎట్టి పరిస్థితుల్లో ఇది నేను పోరాడి గెలుస్తాను అనే పట్టుదల ఉండాలి. యాకోబు పెనుగులాడినట్టు మన జీవిత పోరాటాల గురించి ముందు మనం దేవుని దగ్గర విసిగిపోకుండా ప్రార్థన చేయాలి. అంతసేపు చేతులు పైకెత్తించడం మోషే గారికి కూడా ఇట్ వాజ్ నాట్ ఈజీ. అయినా చివరికి ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు కదా. కనుక మోషే వంటి పట్టుదల కలిగిన నాయకుల్లాగా మీ జీవితాల గురించి, మీ బిడ్డల జీవితాల గురించి, మీ సంఘాన్ని గురించి చేతులు పైకెత్తి దేవుని దగ్గర వేడుకోండి. అపజయం వచ్చే ప్రసక్తే లేదు. మే గాడ్ బ్లెస్ యూ.